2015లో కేసీఆర్ గారు ఒక పిలుపునివ్వగానే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులైతే చాలా సంతోషంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. ఎంతో సంతోషాన్ని కూడా వాళ్ళు వ్యక్తపరిచారు. ఎందుకంటే ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. భూములు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంటికో ఉద్యోగం వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా సంతోషంగా భూములకు సంబంధించినటువంటి అక్కడ ల్యాండ్ యాక్విజిషన్ కూడా ఆ రోజు అద్భుతంగా జరిగినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. 35,000 కోట్ల రూపాయలతో కేసీఆర్ గారు 90% పనులు పూర్తి చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చిన్న చిన్న పనులు చేసి ఒక్కొక్క యూనిట్ కూడా ప్రారంభిస్తూ వస్తోంది. మొన్ననే సిఓడి కూడా పూర్తయింది 3వ యూనిట్. దీంతో 3 యూనిట్లలో 2,400 మెగావాట్ల విద్యుత్ అనేది ప్రారంభమైంది. మొత్తంగా 5 యూనిట్లు ప్రారంభమైతే 4,000 మెగావాట్ల విద్యుత్ అనేది అవుతుంది. కాబట్టి రాష్ట్ర అవసరాలు తీరను, ఈ విధంగా రైతుల అవసరాలు పోను, మిగులు విద్యుత్ రాష్ట్రం అనేది అవతరించబోతుంది. వెలుగు జిలుగుల రాష్ట్రంగా అవతరించబోతోంది. తెలంగాణకి ఒక తలమానికలంగా కలకీతు రాయలాగా ఈ ప్లాంట్ ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక గొప్ప ఘనకీర్తిని సాధించింది తెలంగాణ. విద్యుత్ రంగంలో కేసీఆర్ గారు కలనటువంటి కళలన్నీ కూడా సాకారం అవుతున్నాయి. ఆయన ప్రస్థానంలో ఇది ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఆయన చేసినటువంటి అద్భుత విజయాలు ఒక మహత్వ విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద ప్లాంట్ నిర్మాణం చేయడం అనేది అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు. అందుకే ఆయన ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో మహాద్భుతంగా కూడా కొనియాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది.